హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది వైకుంఠపురం తెనాలిలో ఉన్న వైకుంఠపురంలో దేవస్థానం. ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం పూట 11 గంటల నుంచి మీకు టోకన్ తీసుకొని మీరు మహాప్రసాదాలు అన్నప్రసాదాలు ఉంటాయి, అన్నప్రసాదం చేయండి. ఇది శ్రీనివాస నిత్యాన్నదాన ప్రసాదం వితరణ కేంద్రం. సో ఇటు వచ్చేసి మామూలుగా ఓపెన్ ప్లేస్ కూర్చోవడానికి, దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చొని ఏదైనా జపం చేసుకోవడానికి, మహామంత్రం చేసుకోవడానికి ఓం నమో వెంకటేశాయని మీరు స్మరించవచ్చు. సో అది వచ్చేసి మామూలుగా అది దర్శనానికి పోయేటువంటి రూటు. సో మీరు దర్శనం చేసుకొని వచ్చేయండి, రండి, ఇట్ల నుంచి రండి. రూట్ వచ్చేసి ఇట్లా రండి, దర్శనం చేసుకోండి. మీరు వచ్చిన తర్వాత మనం మధ్యాహ్నం పూట ఇక్కడ మీరు అన్నప్రసాదానికి మీకు రూట్ అటుపక్క ఉంటుంది. అటుపక్క టోకన్స్ ఇస్తారు. టెంపుల్ కట్ సైడ్ మీకు కనిపిస్తుంది, అంటే అన్నప్రసాదానికి టోకన్కి ఇచ్చే ప్రదేశాన్ని. సో అక్కడికి వెళ్ళి మీరు టోకన్ తీసుకొని మీరు మధ్యాహ్నం పూట మహాప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే ఓం నమో వెంకటేశ్వర. ఇది వచ్చేసి ఆఫీస్ కౌంటర్. మీకు ఏదైనా కావాలంటే మీకు వివరాలు కౌంటర్ ఆఫీస్ ఉంటుంది. భక్తుల్ని అడిగి తెలుసుకోవచ్చు. పూజారిని కానీ అర్చకులు ఉంటారు, వాళ్ళని తెలుసుకోండి. సో ఇది వైకుంఠపురంలో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం. సో ఇది కళ్యాణ మండపంలాగా పెట్టాడు. ఇది ఎక్కడైనా కళ్యాణ మండపం చేయొచ్చు. కానీ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం. శ్రీ గౌరవనీయులు శ్రీ పివి చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, సభాధ్యక్షులు శ్రీమతి డి ఇందిరా ఎమ్మెల్యే వైకుంఠపురం. ఇప్పుడు 1981 చేశారండి. ఇది 18/4/1981 ఏప్రిల్ 18 చేశారు. ఆకురాతి కోటేశ్వర చైర్మన్ మరియు సెక్యూరిటీ ట్రస్ట్ బోర్డు. సో అదేవిధంగా చిల్లంచెర రామయ్య బిఏ కార్యనిర్వహణాధికారి. సో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసిన కార్యనిర్వహణాధికారులు ఈ యొక్క మేనేజ్మెంట్ సభ్యులండి. సో చైర్మన్ సభ్యులు ప్లస్ ట్రస్ట్ బోర్డుకి కార్యనిర్వహణాధికారి వీళ్ళు చాలా అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ యొక్క దేవస్థానం నడిపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ దర్శించుకుని వచ్చి చూడండి. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. మై ఛానల్ ఈజ్ టెంపుల్స్ జర్నీ లైఫ్. సెకండ్ ఛానల్ ఈజ్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. థర్డ్ వచ్చి హిందూ డెవోషన్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. తప్పకుండా ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది, మెసేజ్ రూపంలో వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. అదేవిధంగా నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. నా యొక్క సైకిల్ యాత్రకి నేను చేస్తున్నాను టెంపుల్స్ జర్నీ లైఫ్ అని. ఈ యొక్క టెంపుల్స్ దర్శన వీడియోస్ని పెడుతున్నాను. నా యొక్క సైకిల్ యాత్ర కంటే సైకిల్ మీద దేవాలయాల దర్శన యాత్రకి దయచేసి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా, సహాయం చేయాలనుకున్నా దయచేసి నా యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కి సహాయం చేయండి, నాకు సహకరించండి. మీకు భక్తుల సహకారంతో కూడా నా దగ్గర ఉన్నటువంటి కొంత అమౌంట్, నా దగ్గర కొంత నా శక్తి కొద్దిగా నేను సంపాదించిన కొంత అమౌంట్, అది కాకుండా సరిపోకుండా ఉంటే భక్తుల నుండి తీసుకొని సో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అండదండలతో ముందుకెళ్తున్నాను. ప్రతి ఒక్క టెంపుల్ దర్శించుకుంటూ వాళ్ళ పేరు మీద, వాళ్ళ గోత్రం పేరు మీద నేను వాళ్ళకి అర్చన అభిషేకాలు చేపిస్తున్నాను. మా కుటుంబంతో పాటు వాళ్ళు కూడా చేపిస్తున్నాను. అందరికీ మంచి జరగాలి, సర్వేజన సుఖం పొందుతున్నట్టు ఈ యొక్క సైకిల్ మీద దేవాలయాల దర్శన యాత్ర స్టార్ట్ చేశాను. ఈ యొక్క టెంపుల్ దర్శన జర్నీకి ప్రతి ఒక్కరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అది కూడా సైకిల్ మీద వెళ్తున్నాను ప్రతి ఒక్కరు. సో ఇట్లా నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రొద్దుటూరు, కడప నుంచి ఇట్లా అన్నీ బెంగళూరు, చెన్నై, కంచి, తిరుపతి, ఇటు విజయవాడ దాకా వచ్చాను. మళ్ళీ తిరిగి హైదరాబాద్ నుంచి తిరిగి ఇప్పుడు మళ్ళీ విజయవాడ రూట్లో నుంచి తెనాలి రూట్కి వచ్చాను. సో ఇట్లా నెక్స్ట్ బాపట్ల రూట్ వచ్చి కర్నూలు రూట్కి వెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ బెంగళూరు చేస్తాను. ఇట్లా ప్రతి ఒక్క రూట్లకి తిరిగినటువంటి రూట్లో కూడా వెళ్ళి అక్కడ ఆ రూట్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి, హిందూ టెంపుల్స్ అన్నీ దర్శించుకొని వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. ప్లీజ్ గివ్ డొనేషన్స్ టు మై టెంపుల్ దర్శన్ యాత్ర. సో ప్లీజ్ గివ్ డొనేషన్స్ ఫర్ మై టెంపుల్ దర్శన యాత్ర బై సైకిల్. ఒక దయచేసి నా యొక్క దేవాలయాల దర్శన యాత్రకి సైకిల్ మీద వెళ్తూ దేవాలయాల దర్శన యాత్రకి సాయం చేయండి. నా యొక్క ఫోన్పే గూగుల్ పే నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇప్పుడు కూడా చెప్తాను ఒకసారి. నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386622463 7386622463. దయచేసి హెల్ప్ చేయండి. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప. ప్రతి ఒక్క భక్తులు ఇవ్వాల్సుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ శక్తి కొద్దిగా 50, 100, 200, 300, 500, 1000 రూపాయలు ఎంతైనా ఇవ్వచ్చు. మీరు వివరాలు నా యొక్క
టెంపుల్స్ దర్శన యాత్రకి సైకిల్ మీద వెళ్తూ దర్శనం చేసుకుంటాను. ఈ యాత్రకి ఖర్చులకి, వసతికి, భోజనానికి మన టెంపుల్స్లో లేనప్పుడు ఎక్కడైతే మనకు వసతి లేదో, ఎక్కడైతే మనకు ఫుడ్ లేదో, ఎక్కడైతే మనకు ప్రసాదాలు దొరకవో అక్కడ మీ యొక్క విరాళాల డబ్బులతో నేను ప్రసాదం తీసుకుంటూ, వసతి తీసుకుంటూ ముందుకెళ్తుంటాను. సో అదేవిధంగా నా దగ్గర ఉన్న కొంత డబ్బులతో నేను ఖర్చు పెడుతుంటాను. ఇట్లా ప్రతి ఒక్కరి యొక్క ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో అర్చనల అభిషేకాలు వాళ్ళ పేరు గోత్రాలతో చేస్తూ ప్రతి ఒక్క టెంపుల్లో చేపిస్తూ మా కుటుంబం పేర్లతో పాటు మీ యొక్క కుటుంబము పేర్లతో పాటు గోత్రము నామంతో మీకు అర్చనల అభిషేకాలు చేస్తూ ప్రతి ఒక్క టెంపుల్ దర్శించుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. భక్తుల సహకారంతో ముందుకెళ్తున్నాను. సర్వేజన సుఖనోభవంతు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. తప్పనిసరి అందరూ మహాప్రసాదం తీసుకోండి. ఓకే, హరే కృష్ణ.